అంతర్జాతీయంగా ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం భారత్లోని చమురు మార్కెట్ పైన కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరగడం గమనించదగ్గ అంశంగా మారింది. యుద్ధం వస్తే ధరలు పెరుగుతాయని, సరఫరా అంతరాయం కలుగుతుందని భయపడిన ప్రజలు ముందస్తుగా ఇంధనం నిల్వ చేసుకునేందుకు బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,510 పెట్రోల్ బంకులు ఉండగా అందులో దాదాపు 10% వరకు స్టాక్ కొరత కారణంగా తాత్కాలికంగా మూతపడిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రోజుకు సుమారు 6,300 కిలోలీటర్ల పెట్రోల్ అమ్ముడవుతుండగా ఇది ఒక్కసారిగా 10,000 కిలోలీటర్లకు పైగా పెరిగింది. అలాగే డీజిల్ వినియోగం కూడా భారీగా పెరిగి సాధారణ స్థాయికి మించి వెళ్ళింది. ఈ అనూహ్య డిమాండ్ వల్ల సరఫరా పెంచినప్పటికీ బంకుల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించిన రైతులు పెద్ద మొత్తంలో డీజిల్ను వినియోగిస్తున్నారని, వారికి సరఫరాల ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజల్లో ఉన్న భయాలను తగ్గించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అనవసరంగా నిల్వలు పెంచకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. చమురు కంపెనీలు కూడా సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమని, యుద్ధ భయాలతో అనవసరంగా ఇంధనం నిల్వ చేయడం వల్ల నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు సంయమనం పాటిస్తూ అవసరమైనంత మాత్రమే ఇంధనం వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.